నమస్తే, వెల్కమ్ టు E6 టీవీ. ఏపీలో 2000 కోట్ల మద్యం స్కామ్ సంచలనంగా మారింది. టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ఈ స్కామ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే పెద్దదని ఆరోపించారు. అసలు ఈ కుంభకోణం వెనుక నిజాలు ఏమిటి, సిఐడి, ఈడీ దర్యాప్తు ఎలా సాగుతుంది, ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ను కుదిపేస్తున్న 2000 కోట్ల మద్యం స్కామ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు పార్లమెంట్ లో చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా పెద్దది అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం వ్యాపారాన్ని పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకువచ్చింది. అప్పటి నుంచి టెండర్ల ప్రక్రియ, సరఫరా వ్యవస్థ, లైన్సింగ్ లో భారీ అవినీతి చోటు చేసుకుందని ఆరోపణలు వచ్చాయి. ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ప్రకారం ఈ స్కామ్ ద్వారా 2000 కోట్లు అక్రమంగా పొందినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో జగన్ బంధువు సునీల్ కీలక పాత్ర పోషించారని ఆరోపణలున్నాయి. ఏడిఎన్, గ్రాసన్, లీలా, జేఆర్ అసోసియేషన్, పివి సహా 26 కంపెనీలు లాభం పొందినట్లు చెందుతున్నారు. ఇక వీటికి ప్రభుత్వ అధికారి, రాజకీయ నాయకుల సహకారం ఉందా అనే కోణంలో విచారణ జరుగుతుంది. ఈ ఆరోపణల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఇప్పటికే సిఐడి దర్యాప్తుని ఆదేశించింది. అయితే టీడీపీ నేతలు ఈ కేసును ఈడీ దృష్టికి తీసుకెళ్లాలని డిమాండ్ చేస్తున్నారు. మద్యం వ్యాపారంలో విదేశీ పెట్టుబడుల సాయం ఉందా, డబ్బులు లెక్కలు మళ్లించడానికి షేల్ కంపెనీలకు ఉపయోగించారని కోణాలు విచారణ జరుగుతుంది. పార్టీల మధ్య ఆరోపణలు, ప్రతి ఆరోపణలు ముదురుతుండటంతో ప్రజలు నిజమైన సమాచారం కోసం వేచి చూస్తున్నారు. ఈ కేసు పొలిటికల్ సెన్సేషనల్ గా మారింది. టీడీపీ, బీజేపీ వంటి పార్టీలు జగన్ ప్రభుత్వానికి తప్పుపడుతున్నాయి. ప్రభుత్వానికి దీని మీద ఇంకా స్పష్టమైన సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ ఆరోపణలపై వైసీపీ ప్రభుత్వం ఎలా స్పందించబోతుంది, సిఐడి అండ్ ఈడీ దర్యాప్తు ఏ దిశగా సాగుతుందో చూడాలి. మద్యం వ్యాపారంలో అక్రమాలు జరిగాయా, ఏపీ ప్రజల ధనం దుర్వినియోగమైందా అన్న ప్రశ్నలకు సమాధానం రాబోయే రోజులు తెలుస్తుంది. కానీ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి, ప్రభుత్వం ఏ పార్టీదైనా అవినీతిని సహించరాదు. నిజమైన దర్యాప్తును నిజాలు వెలుగులోకి రావాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో కోసం చూస్తూనే ఉండండి E6 టీవీ. అలాగే మా ఛానల్ మీ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. E6 టీవీ జర్నలిజం మేమే మానేసాం.